గురుగారు ఇప్పుడున్న జనాల మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయంటే ఎక్కువ రోజులు సాధన చేసి, పూజలు చేసి, కృషి చేసి వచ్చే లాభాన్ని గురించి ఆశించట్లేదు. అన్ని షార్ట్ కట్ వెతుక్కుంటున్నారు. అయితే దీని గురించి కిన్నెర సాధన అని చెప్పేసి ఈ మధ్య బాగా వింటున్నాం. అంటే ఆ సాధన చేస్తే త్వరగా మనకి లాభాలు వచ్చేస్తాయి, మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి. అసలు ఈ కిన్నెర సాధన అనేది ఉందా? ఒకవేళ ఉంటే నిజంగానే వీళ్ళు అనుకున్నట్టు అంత తొందరగా సొల్యూషన్ అనేది దొరుకుతుందా? డెఫినెట్గా ఉంది. మనం దానికి ఇదిగో ఈ యొక్క తాళపత్ర గ్రంథాలన్నీ కూడా మనం చక్కగా పుస్తకాల రూపంలో, ప్రింట్ రూపంలో వచ్చినాయి. ఆధారాలు, తంత్ర గ్రంథాలన్నీ కూడా క్లియర్గా చెప్తున్నాయి. ఎలా అంటే కిన్నెరలు మనకి వాళ్ళు కూడా సగం అర్ధదైవాలు. ఓకే. ఇప్పుడు పరిపూర్ణంగా మానవుడు కూడా మనం ఏంటి ఎనర్జీస్ అనమాట. మనం చచ్చిపోయిన తర్వాత మన బాడీ పోతుంది కానీ మనం ఉంటాం. మనకంటే పైన ఎక్కువ ఎనర్జీస్ ఉన్నటువంటి వాళ్ళు యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, దేవతలు, త్రిమూర్తులు ఇలా చెప్పుకుంటాం మనం. కిందకి వెళ్ళిపోతే భూతాలు, ప్రేతాలు, పిశాచాలు. మనకంటే నీచం అనమాట అవి. ఆ ప్రేతాత్మలు అంటాం, భూతాలు అంటాం, క్షుద్రశక్తులు, కర్ణపిశాచి, ఇలాంటివన్నీ కూడా వాటిని ఆరాధించకూడదు. మనకంటే లోయర్ ఎనర్జీస్ అవి. ఓకే. మనకంటే హైయర్ ఎనర్జీస్ మనల్ని రక్షిస్తాయి. ఈ లోయర్ ఎనర్జీస్ మనల్ని రక్షిస్తాయి కానీ కండిషన్ పెట్టుకుంటాయి. నేను నీకు సాయం చేశాను కాబట్టి నువ్వు నాకు ఒక 50 సంవత్సరాలు నీ ఆత్మ నాకు వశమై బానిసై ఉండాలి అని. మనం చచ్చిపోయిన తర్వాత అవి వశంలోకి తీసుకుంటాయి. ఈ యక్షిణి, కిన్నెర, కింపురుషులు అలా తీసుకోరు, దేవతలు వాళ్ళు. కాబట్టి వీళ్ళు సగం దేవతలు కాబట్టి తొందరగా ప్రసన్నం అవుతారు. ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక రాష్ట్రపతిని మనం కలవాలనుకో, పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది, ఎక్కువ కష్టం. అదే వాళ్ళ దగ్గర చిన్న సైజు ఆఫీసర్లు ఉంటారు, పిఎంఓ ఆఫీస్లో క్లర్క్లు, లేకపోతే అటెండర్లు, లేకపోతే చిన్న మిడిల్ లెవెల్ ఆఫీసర్స్, వాళ్ళని ఈజీగా మనం కలిసేస్తాం. అలాగే ఈ కిన్నెరలు సాధన అనేటటువంటిది చాలా ఈజీ అన్నమాట. ఒక వారం రోజుల్లో ప్రసన్నమైపోతారు. ఎవరు ఈ కిన్నెరలు? కిన్నెరలు ఎక్కడ ఉంటారంటే హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎవరో ఎలా ఉంటారంటే అర్ధ దేవుళ్ళు, అర్ధ దేవతలు. గుర్రం శరీరం సగం, మనిషి శరీరం సగంతో ఉంటారు. లేదా మనిషి శరీరము ప్లస్ బర్డ్, ఏదో ఒక పక్షి శరీరం జాయింట్ అయి ఉంటుంది, హైబ్రిడ్. సో ఇలాంటివి ఉండొచ్చా అండి అని నీకు డౌట్ రావచ్చు. నరసింహస్వామి అవతారాన్ని మనం తీసుకున్నప్పుడు సగం మృగం, సగము దేవుడు, మనిషి, నర సింహం. అలాగే ఇప్పుడున్నటువంటి కాలంలో నేను ఒకటి చూపిస్తాను. డాంకీ, గాడిద ఉంది. హార్స్ ఉంది. ఈ రెండు క్రాస్ బ్రీడింగ్ చేస్తే ఏమొస్తాయి? మ్యూల్, కంచర గాడిద వస్తుంది. అవే ఇప్పుడు మన కేదార్నాథ్ ఇవన్నిటికి పైకి తీసుకెళ్తాయి. సో ఈ హైబ్రిడైజేషన్ అనేటటువంటిది ప్రతి జీవిలో కూడా ఉందన్నమాట. ఒక కోడి, బాతు రెండింటిని హైబ్రిడ్ చేస్తే కాళ్ళ దగ్గర ఈ మధ్యలో స్కిన్ ఉండేది కాదు, మామూలుగానే బాతులాగే పుడుతుంది. సో ఇవన్నీ మేము చూసాం. కాబట్టి హైబ్రిడైజేషన్ అనేటటువంటిది చాలామందికి ఇప్పుడు ఆ కోడి, బాతు గురించి తెలియదు. నాకు తెలుసు, ఎందుకంటే మేము పెంచాం కాబట్టి నాకు తెలుసు అవన్నీ, నేను చూశాను కళ్ళతో. సో ఆ రకంగా మనకి ఈ యొక్క కిన్నెరలు మనకి వరాలు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. మానవుడు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, మానవుడు కష్టాల్లో, డేంజర్లో ఉన్నప్పుడు వాళ్ళ డ్యూటీ, వాళ్ళని రక్షించడం అనేటటువంటి డ్యూటీ యక్షగంధర్వ, కిన్నెర, కింపురుషులది. ముఖ్యంగా కిన్నెరలు వాళ్ళు మనం ఉన్న డేంజర్ పొజిషన్ నుంచి వాళ్ళు బయటకు దాటేస్తారు. ఎక్కువగా వీళ్ళు దేవలోకంలో గానములో, నృత్యములో నిమగ్నమై ఉంటారు, గాయకులుగా, తర్వాత నృత్య విభాగంలో. అందువలన వీళ్ళు చాలా మృదు స్వభావాలు, మంచివాళ్ళు, మనకు హెల్ప్ చేసేటటువంటి వాళ్ళు. వీళ్ళని 7 రోజుల్లో ప్రసన్నం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కిన్నెరలు అంటే మనకు ఇప్పుడు వచ్చేటటువంటి ట్రాన్స్జెండర్లు కూడా ఆ జాతికి చెందిన వాళ్ళని మనం అంటాం. వాళ్ళకు మూల పురుషుడు ఎవరో తెలుసా? బృహన్నల అర్జునుడు. అర్జునుల వారు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు వ్యాసుడు వాళ్ళ తాతయ్య ఆయన ఏం చెప్తాడంటే, టైం వేస్ట్ చేసుకోకు, ఆ కర్ణుడు వాడు దుష్ట చతుష్టయంతో కలిసి శకుని, దుర్యోధనుడు వీళ్ళతో కలిసి కుట్రలు ప్లాన్లు వేస్తూ దుశ్శాసనుడితో పాండవుల్ని ఎలా మిమ్మల్ని చంపాలని టైం వేస్ట్ చేసుకుంటున్నాడు వాడు. డోంట్ డూ దట్ బెటా, నువ్వు వెళ్ళిపో, ఇంద్రలోకానికి వెళ్ళు, ఇంద్రకీలాద్రి పర్వతానికి వెళ్ళు, తపస్సు చెయ్యి అన్నాడు. మన బెజవాడు వచ్చాడు అర్జునుడు, మన బెజవాడ కనకదుర్గమ్మ కొండ ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేశాడు, శివుణ్ణి మెప్పించాడు. ఓం నమః శివాయ అనే సింపుల్ మంత్రంతో పాశుపతాస్త్రాన్ని సంపాదించేశాడు. అయిపోయింది. తర్వాత దేవలోకానికి పంపించాడు. దేవలోకానికి వెళ్తే అక్కడ ఊర్వశి ఉంది, అప్సరస. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళంతా కూడా నాట్యాలు చేస్తూ ఉంటారు అక్కడ.
నాట్యాలు చేస్తుంటే మనసు పడుతుంది అర్జునుడి యొక్క గొప్ప క్వాలిటీస్ చూసి. జగదేక వీరుడు అర్జునుడు అంటే క్యారెక్టర్లో కూడా చాలా గొప్పవాడు. వచ్చి నన్ను అనుభవించు అని అంటుంది. అప్పుడు ఈయన ఏమంటాడు, ఎథిక్స్ ఉండాలి, నేను అలా చేయను, అయినా నువ్వు మా ఊర్వశి, మా మూల పురుషురాలు, మా వంశానికి, అందువలన ఆమె ఎక్కడి నుంచి పుట్టింది, ఊరువు నుంచి పుట్టింది. ఎవరు ఊరువు నుంచి? నారాయణుడి యొక్క తొడ నుంచి పుట్టింది. రంభ కంటే కూడా సౌందర్యవంతమైంది. రంభ ఎక్కడి నుంచి పుట్టింది? పాలసముద్రం నుంచి పుట్టింది. ఇట్లా ఆమె గర్వం పోగొట్టాలని చెప్పి ఆమె ఇంద్రుడు ఆమెను పంపిస్తే నారాయణుడు నరనారాయణలో బదరికావనంలో తపస్సు చేసుకుంటుంటే ఆయన నారాయణుడు వీడు బుద్ధి చెప్పాలని చెప్పి తన యొక్క తొడ నుంచి ఊర్వశిని పుట్టిస్తాడు. ఆమె చేసే నాట్యం, ఆమె అందం ముందు రంభ తలదించుకుంటుంది. అటువంటి ఆవిడ మరి ఈ పాండవులకు మూలపురుషురాలు కాబట్టి అర్జునుడు అలా చెప్తే ఆ ఊర్వశి కోపం వచ్చి నువ్వు నపుంసకుడు అయిపోగా కాని చెప్పిచ్చేస్తుంది. అంటే కిన్నెరుడు అయిపో అని. అది మొత్తం జీవితాంతం. అప్పుడు ఇంద్రుల వారు వచ్చి తన నా కుమారుడు అని చెప్పి దాన్ని అమెండ్మెంట్ చేసి మార్చి 1 సంవత్సరం పాటు అని కుదింపజేసి ఇది అజ్ఞాతవాసంలో నువ్వు ఇది వరంగా ఉపయోగించుకో ఊర్వశి శాపాన్ని అని చెప్పి చేస్తే అప్పుడు అర్జునుల వారు ఏం చేస్తాడు, దాన్ని ద్రుపద మహారాజు కొలువులో నాట్యం నేర్పిస్తూ వాళ్ళ కుమార్తెకి ఆయన బృహన్నలుగా మారాడు. అలాగే అర్జునుడికి ఒక కొడుకు ఉంటాడు. ఈ స్టోరీ ఎవరికి తెలీదు, ప్రమీలార్జునీయం. వాళ్ళకు ఒక కొడుకు పుడితే ఆ కొడుకు పేరే ఇరావన్ని ఏంటంటే అత్యంత శక్తివంతుడు అనమాట. ఆయన పాండవులకి కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు ఒక మహావీరుడిని చంపేయాలి, బలివ్వాలి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. ఓకే, చెబితే ఇరావణుడు ఎంత గొప్పవాడంటే అర్జునుడిని పట్టుకురారా, అర్జునుడు జగదేక వీరుడు, అతన్ని గెలువు అని వాళ్ళ అమ్మ చెప్తే వాళ్ళ నాన్నని చెప్పదు. వెళ్ళి గెలువు అని అంటే అర్జునుడు జగదేక వీరుడు ఇతన్ని నేను పట్టుకొస్తానని చెప్పి ఏకంగా అర్జునుడినే చంపేస్తాడు. ఇరావణ్ చంపేస్తే అప్పుడు కృష్ణుడు వచ్చి బతికించుకుని అర్జునుడిని వచ్చిన తర్వాత అమ్మో వీడుంటే కురుక్షేత్ర మహాయుద్ధంలో మా అర్జునుడికి పేరు రాదు, వీడిని లేపేయాలని చెప్పేసి కృష్ణుడు ప్లాన్ చేసి ఇరావణ్ణి లేపేస్తాడు. అలాగే భీముని కుమారుడైనటువంటి బర్బరీకుడిని కూడా లేపేస్తాడు కృష్ణుడు ముందే. ఈ ఇరావణ్ ఏమనంటాడంటే నేను త్యాగం చేస్తాను, మా నాన్నే కదా అర్జునుడు, పాండవుల కోసం చేస్తాను. అయితే ఏమంటాడు, నన్ను ఒకరోజు పెళ్లి చేసుకొని నేను చచ్చిపోవాలనుంది అని ఒక వరం అడుగుతాడు. ఎవరు చేసుకుంటాడు? రేపే తను ఉరి తీసేసేవాడిని, ఒక రోజుతో కాపురం చేసేవాడిని, 1 డే చీఫ్ మినిస్టర్ లాగా అర్జున్ యాక్ట్ చేశాడు చూడు, 1 డే చీఫ్ మినిస్టర్. అలాగే ఎవరు చేసుకుంటారు 1 డే మొగుళ్ళలాగా? ఎవ్వరూ చేసుకోరు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎంత త్యాగముతో చూడు, జగన్మోహిని రూపం మళ్ళీ ఎత్తి ఇరావణ్ణి పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇరావణ్ణి చంపేస్తాడు. తర్వాత 1 డే తర్వాత బలి ఇవ్వాలి కదా, బలి ఇచ్చిన తర్వాత అప్పుడు మరి కృష్ణుడి పాపం అందరు ఆడవాళ్ళు పుణ్యస్త్రీలను ఎలాగైతే భర్త చచ్చిపోతే కూర్చోపెట్టో కుర్చీలో ఇలా గాజులు పగలగొట్టి బొట్టంతా తీసేసి ఎలా చేశారో మొత్తం కృష్ణుడి జగన్మోహని రూపంలో ఉన్న కృష్ణుడికి అన్నీ అలాగే చేస్తారు. అప్పుడు కొజ్జా వాళ్ళంతా అక్కడికి వచ్చి ట్రాన్స్జెండర్స్ అంతా కూడా ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయం ఉంది, ఏడుస్తా గాజులు పగలగొట్టుకుంటూ అందరూ కూడా ఇప్పుడు కూడా పూజ చేస్తారు. తమిళనాడులో ఉంది గుడి, ఇరావణ్ గుడి. ఆయన కిన్నెరుడు అనమాట. ఎవరు? మన అర్జునుల వారు. ఈ కిన్నెరకి ఈ యొక్క ఇరావణ్ కూడా, కిన్నెరలు అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ట్రాన్స్జెండర్స్ అంతా కూడా ఈ జాతికి చెందిన వాళ్ళు. ఇరావణ్ వాళ్ళ కులదైవం కాబట్టి ఇప్పుడు కూడా సంవత్సరంలో ఒక రోజు ఫంక్షన్ జరుగుతుంది, అన్ని బద్దలు కొట్టేసుకొని చేస్తారు. అటువంటి కిన్నెరుడు, కిన్నెర వంశం. ఆ కిన్నెరలు సగం దేవతలు కాబట్టి వీళ్ళు చక్కగా వరాలను ఇస్తారు. 7 రోజుల్లో ప్రసన్నమైపోతారు. అంటే ఇప్పుడు మనం పూజించే దేవుళ్ళ కన్నా వీళ్ళు ఇంకా శక్తివంతులు, వాళ్ళు త్వరగా మనకి కోరికలు నెరవేరుస్తారని అంటున్నారా? శక్తివంతులు కాదు, మనము ఆదిపరాశక్తి చాలా పెద్దది. పార్వతి అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా మనం దేవి భాగవతం ప్రకారం అమ్మవారే పెద్దది, గొప్పది. విష్ణు పురాణం ప్రకారం విష్ణుమూర్తి గ్రేటు, మిగతా వాళ్ళంతా వాళ్ళకి అసిస్టెంట్లు. శివపురాణం ప్రకారం శివుడే అత్యంత శక్తివంతుడు, విష్ణువు బ్రహ్మ వీళ్ళందరికీ అసిస్టెంట్లు. అలాగే బ్రహ్మ పురాణంలో బ్రహ్మే గ్రేటు, విష్ణువు శివుడు ఆయనకి అసిస్టెంట్లు. ఇలా రాస్తాం మనం పురాణాలు. అంటే బ్రహ్మ పదార్థం దేవుడు అంతా ఒకటే అని. అయితే అన్ని పురాణాల్లోనూ రాసింది ఏమిట్రా అంటే కిన్నెరలు వీళ్ళకంటే తక్కువ వాళ్ళనే రాశారు. యక్ష గంధర్వ కిన్నెర కింపురుష. అయితే మనం మనిషి అవసరాలను తీర్చడానికి పెద్ద పార్వతీదేవి అవసరం లేదు మనకి, శివుడు అవసరం లేదు. ఈ బుట్ట దేవతలు చాలు మనకి. డెమీ గాడ్స్ అంటారు వీటిని. ఈ డెమీ గాడ్స్ని
ఈ కిన్నెరలను వారం రోజుల్లో వచ్చేస్తారు. వారం రోజుల్లో పార్వతీదేవి వస్తుందా? లక్షల సంవత్సరాలు తపస్సు చేసినా రాదు. అగస్త్య మహర్షి లక్షల సంవత్సరాలు అదే హయగ్రీవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అయ్యి లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తే ఆయనకి కనీసము లలితాదేవి దర్శనం ఇవ్వాల. అగస్త్యుడు రోజు మాట్లాడుకునేవాడు. ఓసారి హయగ్రీవుడు ఏమడుగుతాడు, అరే నాయన నువ్వు నా శిష్యుడివి, నాకు లలితాదేవి దర్శనం ఇవ్వట్లేదు, నాకు కొంచెం చూపించరా అంటే, అమ్మ లలిత ఇలారా అంటాడు. వచ్చేస్తే చూపించేస్తాడు. విజయాన్ని చూపించినట్టు ఇలా చూపించేస్తాడు. చూస్తే అప్పుడు హయగ్రీవుడు ఏమంటాడు, ఎక్కడైనా గురువు గారి వల్ల శిష్యుడు ఉద్ధరింపబడతాడు రా, కానీ ఇక్కడ లలిత సహస్రంలో నీ వల్ల నేను ఉద్ధరింపబడ్డాను, శిష్యుడి వల్ల గురువు ఉద్ధరింపబడ్డాడు. అది అమ్మవారి ఇష్టం. అలాగే బ్రహ్మదేవుడు లక్షల సంవత్సరాలు తపస్సు చేశాడు భువనేశ్వరి దేవి కోసం. దశమహావిద్యల్లో ఒకటైన భువనేశ్వరి, ఆమె కళలో కూడా దర్శనం ఇవ్వలేదు ఆయనకి. నిజంగా దర్శనం సంగతి దేవుడే ఎరుగు. కళలో బ్రహ్మదేవుడి స్థాయిలో ఉన్నటువంటి వాడికి దర్శనం ఇవ్వలేదు. ఇప్పుడు మన జనం ఏం చేస్తున్నారు, ఇప్పుడు కొంతమందిని చూడు నువ్వు, ఇంకేముంది, దేవత నాకు కనబడిపోతుంది, దేవత నాకు పోనేస్తుంది, దేవతతో నేను చాటింగ్ చేసేస్తున్నాను, మాట్లాడేస్తున్నాను, వాట్సాప్ చాటింగ్ చేసేస్తున్నారు వీళ్ళు. మనమేమో చాంటింగ్ అమ్మ జపం చేసుకుంటుంటే. కాబట్టి వీళ్ళు లోయర్ ఎనర్జీస్ కాబట్టి తొందరగా వస్తారు. అంతేగాని పార్వతీదేవి కంటే శక్తివంతులని కాదు. పార్వతీదేవి రూపమే వీళ్ళంతా కూడా తక్కువ ఫ్రీక్వెన్సీలో తక్కువ ఎనర్జీస్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీని వీళ్ళ యొక్క ఎనర్జీస్ని మనం తొందరగా క్యాచ్ చేయొచ్చు. అందువల్ల వీళ్ళని పూజ చేస్తే, పూజలు సేమ్ దేవతలకు ఎలా పూజ చేస్తాం అలా. యానిమల్ బర్డ్ సాక్రిఫైస్ ఇవ్వకూడదు, బలులు ఇవ్వకూడదు. బెల్లం ముక్క నివేదన, పులిహార పెట్టుకో, కావలిస్తే పళ్ళు పెట్టుకో, పుష్పాలతో పూజ చేసుకో. సేమ్ మంత్రం మనం ఇస్తాం. ఓకే, మంత్రం కావలసినటువంటి వాళ్ళు నిన్ను సంప్రదిస్తే తప్పకుండా వాళ్ళని ఆ సాధన కూడా నేర్పిస్తాం. ఆ సాధనలో సిద్ధి పొందిన వాళ్ళం మనం. యక్షగంధర్వ కిన్నెర కింపరుష సాధనలన్నీ కూడా మా గురువుగారు చేయించిన తర్వాతే స్టెప్ బై స్టెప్ గురు పరంపర ఉంది మనకి. మన గురువులు పురాణబండి రాధాకృష్ణమూర్తి గారు, రామలింగ సిద్ధాంతి గారు, రాజమండ్రిలో రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ని ఆకర్షించారు ఆయన. ఇలా మనకి గురు పరంపర ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా నేర్పిద్దామమ్మ. ఓకే, ఇప్పుడు ఈ కిన్నెర సాధన మనం ఏ రోజైనా చేసుకోవచ్చా గురుగారు? ఏ రోజైనా చేసుకోవచ్చు. 41 రోజులు ఒక కోరిక కోరుకున్నప్పుడు 21 రోజులు కానీ 41 రోజులు కానీ నియమం పెట్టుకొని చేసుకోవాలా. నేల మీద పడుకోవడం, ఉపవాసం చేసుకోవడము, ఆ తర్వాత బ్రహ్మచర్యం ఉండడము. సేమ్ దేవతలకు ఎలా చేస్తామో అలాగా, వ్రతాలు ఎలా చేసినప్పుడు ఎలా చేస్తామో అలా. ఓకే, ఇక లైఫ్ లాంగ్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు ప్రతి కోరిక తీరుస్తూ ఉంటుంది. తొందరగా కలియుగంలో తొందరగా ప్రసన్నమయ్యే దేవతలు అనమాట వీళ్ళు. ఓకే, ఓకే గురుగారు. ఓకే, చాలా మంచి, అందరూ వాళ్ళ కోరికల్ని, డబ్బుల గురించి ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఒక మంచి సొల్యూషన్ అయితే చెప్పారు. ఓకే గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.